హాయ్ అండి అందరికీ. 4 రోజుల సభలైతే రాత్రితో అయిపోయినాయండి. ఇది 4 రోజు సభలదనమాట వీడియో అయితే. ఈరోజైతే పెడుతున్నాను అనమాట. చికెన్ కర్రీ అయితే వండామండి 50 కేజీలు అయితే 500 మందికి. సాంబార్ అయితే కాసామన్నమాట. ఈ గిన్నె కూడా సాంబారేనండి. ఏమేమి వండామో మొత్తం చూసేద్దామండి. ఇది కట్ట అండి, అంటే ఏమంటారు దాన్ని, సేర్వా అంటారు కదండి, అదండి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా బిర్యానీ అయితే ఉడుకుతుందండి. చేపలు అయితే ఫ్రై చేస్తున్నారనమాట. ఇగోండి చేప ముక్కలు అయితే ఫ్రై చేస్తున్నారు. పాస్టర్ గారికి వేయటానికండి ఈ చేప ముక్కలు. చాలా టైం అయితే అయిపోయింది ఈరోజు. ఇగోండి ఫ్రై అయిన ముక్కలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇంకా పాస్టర్ గారికి ఏమేమి తీసామో అవి కూడా చూసేద్దామండి. చాలా టైం అయితే అయిపోయింది. ఈ ఆంటీ గారు వీడియో తీయకుండా అంటున్నారండి. ఇంకండి పిల్లలైతే చాలా సరదాగా అయితే 4 రోజులు చక్కగా ఎంజాయ్ చేశారనమాట. ఇక్కడైతే పాస్టర్ గారికి భోజనాలు పెడతాం కదండి. ఇక్కడ ఏమేమి తీసామో పాస్టర్ గారికి చూద్దాము. తను ఏరవేణి అండి, ఆమె నేను ఇక్కడ చక్క పెట్టాలి. ఇగోండి పళ్ళన్నీ అయితే కోసేమన్నట్టు మామిడికాయలు, తర్వాత కర్బూజా, బొబ్బస్కాయ, యాపిల్ అన్నీ కట్ చేసుకుని పెడతామన్నమాట. ఇదిగోండి కట్ట అయితే చాలా బాగుందండి. కట్ట అయితే ఇది పాషగారాలకి అనమాట. ఇక్కడ వచ్చేసి హాట్ బాక్స్లోకి అయితే చికెన్ కర్రీ తీసాము. ఇదిగోండి చికెన్ కర్రీ చాలా అంటే చాలా టేస్ట్గా అయితే ఉన్నాయి అన్నమాట కర్రీలు అయితే. అయితే సాంబార్ అండి, సాంబార్, పెరుగు, ఇంకా చేపలు అయితే ఫ్రై అవుతున్నాయి కదండి, మీకు చూపించాను కదా. ఇంకా ఒక్కొక్కరు టీ తాగుతూ ఉంటున్నారు, పళ్ళ ముక్కలు తిని. సభలు అయితే మొదలు పెట్టేశారండి, ప్రార్థన అయితే. ఇలాగ మా సంఘం అంతా కూడా పైన పాట పాడుతున్నారనమాట. ఇంకా ప్రార్థన మొదలు పెడతామే భోజనాలు కూడా మొదలు పెట్టేశారండి. కూర్చునే వాళ్ళు కూర్చున్నారు, వచ్చి భోజనం చేసి మళ్ళీ అయితే ప్రార్థనలు అయితే కూర్చుంటున్నారనమాట. ఇదిగోండి మా సంఘ బిడ్డలు లైన్గా నుంచుని పాటలు అయితే పాడుతున్నారు. ఇదంతా ఈ కుర్చీలంతా నిండిపోద్దండి. ఒక 10 నిమిషాలు అయితే భోజనాలు అయితే చేస్తారు కదా. చాలా అంటే చాలా బాగుంటుందండి. బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ గారు అయితే వస్తున్నారనమాట ఈరోజు మాకు వాక్యం చెప్పడానికి. అయితే 4 రోజుల సభల్లో కూడా బాగా దేవుడు ఘనంగా జరిగించాడు. లాస్ట్ కొంచెం వర్షం జల్లు వచ్చింది, కానీ అంతా అయిపోయాకైతే వర్షం బాగా వచ్చింది. మేమైతే తడిసి ఇంటికి వెళ్ళాము. ఇదిగోండి ఇక్కడైతే భోజనాలు పెడుతున్నారనమాట. ప్రతిరోజు కూడా 4 రోజులు కూడా మేము ఇంటికి వెళ్ళి పడుకునేపటికి 2 అయ్యేదండి టైం. ఇదిగోండి బిర్యానీ అయితే అయిపోయింది. ఈ బిర్యానీ తీసి గిన్నెలోకి అయితే వేస్తున్నారనమాట, ఇంకా భోజనాలు మొదలు పెట్టేయటానికి. ఇదిగోండి భోజనాలు అయితే పెడుతున్నారనమాట. వడ్డిచ్చే కూడా నేనే ఉన్నాను. ఇవన్నీ చక్కగా లాస్ట్ వరకు కూడా అందరికి చక్క పెట్టేసి ప్రార్థన అయిపోతుంది అనంగా జల్లు అయితే చినుకులు అయితే వచ్చినాయండి. మళ్ళీ ఒక అరగంట సేపు ఆగినాయి. లాస్ట్లో 1 గంటకి మేము తడుచుకుంటూ ఇంటికి వెళ్ళామండి. థ్యాంక్స్.